నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగనన్న తోడు నిధులు 3 లక్షల చిరు వ్యాపారులకు లబ్ధి. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తో భారత రక్షణ మంత్రి భేటీ. ఇరు దేశాల రక్షణ సంబంధాలపై చర్చ. న్యూగినియాలో చెలరేగిన అల్లర్లు, 15 మంది మృతి. 24 గంటల్లో 514 కొత్త కేసులు, క్రమంగా తగ్గుతున్న కోవిడ్ కేసులు. జగ్గయ్యపేటలో టీడీపీ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం. గ్రామీణ యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న టీడీపీ నేత. అలంపూర్ నియోజకవర్గంలో నిరుపయోగంగా 100 పడకల ఆసుపత్రి. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో రోగులు అవస్థలు. పొట్టకూటి కోసం ప్రాణాల్ని పణంగా పెడుతున్న పాలమూరు బిడ్డలు. ఆటో డ్రైవర్ ఓవర్లోడ్తో కూలీల ఇబ్బందులు. బీజేపీకి విక్రమ్ గౌడ్ రాజీనామా, త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరిక. జనవరి 31 నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. ఫిబ్రవరి 1 బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. 2028లో బీఆర్ఎస్ దే అధికారమన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కేటీఆర్, హరీష్ రావులు కృష్ణార్జునులని కడియం పొగడతలు. బాబు వల్లే హోదా రాలేదన్న మంత్రి బుగ్గన్న. రాష్ట్ర విభజనపైన అనేక సార్లు మాట మార్చారని ఆరోపణ. జగనన్న తోడు పథకం లబ్ధిదారుల ఖాతాలో సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి నిధులు జమ చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుండి ఆయన బటన్ నొక్కారు. వ్యాపారులు అర్హులైన ఒక్కో లబ్ధిదారునికి 10,000 రూపాయల రుణం మంజూరు చేశారు. 417 కోట్ల నిధులు విడుదల చేశారు. ఇప్పటి వరకు 8 విడతల నిధులు మంజూరయ్యాయి. బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ తో దేశ రక్షణ మంత్రి జగన్నాథ్ సింగ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఉన్న బంధాలు బలోపేతంపై చర్చించారు. వాణిజ్యం, రక్షణ, సాంకేతిక రంగాల్లో భారత్, యూకే కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకతపై మాట్లాడారు. ప్రస్తుతం కొనసాగుతున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చర్చలను త్వరలోనే విజయవంతంగా ముగిస్తామని ఇరువురు ఆశాభావం వ్యక్తం చేశారు. పసిఫిక్ దేశం పపువా న్యూగినియాలో అల్లర్లు చెలరేగి 15 మంది మరణించారు. జీతాల్లో కోత విధించడంపై సమ్మెకు పోలీస్ సిబ్బంది మెరుపు సమ్మెకు దిగారు. ఈ సమ్మెలో పలువురు దుండగులు పోర్టు మెరిస్బీలోని దుకాణాల్లో చొరబడి వస్తువులు చోరీ చేసి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నిప్పు పెట్టగా ఆ మంటల్లో 15 మంది మృతి చెందారు. దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 514 కరోనా కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి దేశంలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 4 లక్షలున్నాయి. ఇక నిన్న ఒక్కరోజే 3 మరణాలు నమోదయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో క్రికెట్ పోటీలను టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీరామ్ రాజగోపాల్ ప్రారంభించారు. క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకునేందుకు క్రికెట్ పోటీలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తోట నాగమల్లేశ్వరరావు, గడిపర్తి శ్రీనివాసరావు, బత్తిన రవి తదితరులు పాల్గొన్నారు. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు.
ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఉండవల్లి మండలంలో 100 పడకల ఆసుపత్రిలో నిరుపయోగంగా ఉంది. గతంలో ప్రారంభించిన ఆసుపత్రిలో కనీసం వైద్యం అందించడానికి డాక్టర్లు, నర్సులు లేరు. దీంతో రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి వైద్య సిబ్బందిని నియమించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ భారతీయ జనతా పార్టీకి గురువారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డికి పంపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో విక్రమ్ గౌడ్ బీజేపీ నుండి గోషమహల్ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఇటీవల తన అనుచరులతో భేటీ అయినా తాజాగా రాజీనామా చేశారు. ఈ నెల 31 నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు రాష్ట్రపతి ప్రసంగం ఉండనుంది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 9 వరకు సమావేశాలు కొనసాగుతాయి. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి పద్దు ఇదే కానుంది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం ఈసారి ఓట్ ఆన్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో అప్పుడే కుమ్ములాటలు మొదలయ్యాయి. పొంగులేటి తానే రెండో స్థానం అంటున్నారు. బట్టి విక్రమార్కకు సీఎం పదవి రాలేదని ఆయన భార్య వాపోతున్నారు. ఖచ్చితంగా పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందని కేటీఆర్, హరీష్ రావులు, కృష్ణార్జునులని కడియమన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం టీడీపీ చీఫ్ చంద్రబాబు అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. బాబు అన్ని పార్టీలతో దోస్తీ చేస్తారు. రాష్ట్ర విభజనపై అనేకసార్లు మాటలు మార్చారు. ఆయన వైఖరి వల్లే హోదా సాధించలేకపోయాం. రాష్ట్ర ప్రభుత్వం అప్పులపై టీడీపీ అసత్య ఆరోపణలు చేస్తుందన్నారు. టీడీపీ హయాంలో అప్పులు 22% పెరిగాయని, వైసీపీ హయాంలో కేవలం 12% పెరిగాయని బుగ్గన తెలిపారు. చూద్దాం. జగనన్న తోడు నిధులు 3 లక్షల చిరు వ్యాపారులకు లబ్ధి. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తో భారత రక్షణ మంత్రి భేటీ. ఇరు దేశాల రక్షణ సంబంధాలపై చర్చ. న్యూగినియాలో చెలరేగిన అల్లర్లు, 15 మంది మృతి. 24 గంటల్లో 514 కొత్త కేసులు. క్రమంగా తగ్గుతున్న కోవిడ్ కేసులు.
జగ్గయ్యపేటలో టీడీపీ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం. గ్రామీణ యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న టీడీపీ నేత. అలంపూర్ నియోజకవర్గంలో నిరుపయోగంగా 100 పడకల ఆసుపత్రి. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో రోగులు అవస్థలు. పొట్టకూటి కోసం ప్రాణాల్ని పణంగా పెడుతున్న పాలమూరు బిడ్డలు. ఆటో డ్రైవర్ ఓవర్లోడ్తో కూలీల ఇబ్బందులు. బీజేపీకి విక్రమ్ గౌడ్ రాజీనామా. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరిక. జనవరి 31 నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. ఫిబ్రవరి 1 బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. 2028లో బీఆర్ఎస్ దే అధికారమన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కేటీఆర్, హరీష్ రావులు కృష్ణార్జునులని కడియం పొగడతలు. బాబు వల్లే హోదా రాలేదన్న మంత్రి బుగ్గన్న. రాష్ట్ర విభజనపైన అనేక సార్లు మాట మార్చారని ఆరోపణ.